హాయ్ అండి. ఈ వీడియోలో సింపుల్‌గా పలాజో ప్యాంటు విత్ పాకెట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. పాకెట్స్‌కి మళ్ళీ సెపరేట్ క్లాత్ తీసుకోవడం అదంతా ఏముండదు. కటింగ్‌లోనే అంతా వస్తుంది. సింపుల్‌గా ఉంటుంది. అండ్ నార్మల్ కుర్తీస్ మీదకి కూడా మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చనమాట. దీనికోసం పాకెట్ కూడా ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇందులోనే 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. 2 మీటర్స్ క్లాత్‌ని 4 లేయర్స్‌గా మడతపెట్టి దీన్ని ఇప్పుడు నేను మెజర్మెంట్స్ అనేవి పెడుతున్నా. ప్యాంట్ పొడవు మొత్తం 38 అనమాట. ఆ 38లో 36 ప్యాంట్ పొడవు తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఏమో బెల్ట్ కోసం అనమాట. 2 ఇంచెస్ నేను బెల్ట్ సపరేట్గా వేస్తాను. అండ్ ఈ 38లో 2 ఇంచెస్ బెల్ట్ పోతే 36 ప్యాంట్ తీసుకుంటున్నాం కదా, అలాగే ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే యాంకిల్ దగ్గర మడత పెట్టి మనం కుట్టాలి కాబట్టి. 4 లేయర్స్ మడత పెట్టాం కదా, 4 లేయర్స్ కూడా అన్ని సపరేట్గా వస్తాయి. మనం మొత్తం స్టిచ్ చేసుకోవాలన్నమాట. నడుము వచ్చేసి 36 ఉన్నింది. 36కి మనం ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి తొడలు లావుగా ఉంటాయి కదా, అది కూడా కావాలి కాబట్టి. ఇది స్ట్రైట్ పలాజో కాబట్టి నేను 36 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా, అది కూడా 4 లేయర్స్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట. అప్పుడు ఎంత పడుతుందో చూసుకోండి. 36 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని దాన్ని బై 4 అనమాట. మీరు ఎంతైతే వస్తుందో 38/4 ఎంతైతే వస్తుందో దాన్ని పైన మెజర్మెంట్స్ కింద పెట్టుకోవాలన్నమాట. ఆ పెట్టుకోవడం సైడ్ కూడా మనం నడుంకి ఎంతైతే ఖర్చుతో సహా పెట్టుకున్నామో అంత మనకి కిస్తా వైపు పెట్టుకోవాలి. అండ్ 2 ఇంచెస్ తగ్గించి పెట్టుకోండి. 2 ఇంచెస్ పైన మనకి బెల్ట్ కూడా యాడ్ అయ్యిద్ది కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. కిస్తాకి ఆపోజిట్ వైపు మనం పాకెట్స్ తీస్తున్నాము. దానికి 5 ఇంచెస్ ఏమో పైన, 5 ఇంచెస్ వచ్చి పాకెట్ దగ్గర తీసుకుంటున్నా. ఇలా నేను చూపించినట్టుగా మొత్తం మార్క్ చేసుకొని 4 లేయర్స్ వేసాం కదా, 4 లేయర్స్ కూడా విడివిడిగా వస్తాయి. ఇప్పుడు వీటిని మనం స్టిచ్ చేసుకుందాం. 2 లేయర్స్ని కలిపి స్టిచ్ వేసుకోవాలన్నమాట. పాకెట్స్ 4 వైపులా వస్తాయి కదా, అటువైపు ఇటువైపు 2 సైడ్స్ మనకి పాకెట్స్ వస్తాయి. అండ్ బెల్ట్ కూడా నేను 4 ఇంచెస్ వెడల్పు ఉండేటట్టు కట్ చేసుకున్నా. అండ్ మన నడుము ఎంత అయితే సైజు ప్యాంట్ది మనం తీసుకున్నామో అంత సైజు కట్ చేసుకోవాలి. అయితే పలాజో ప్యాంట్ ఇది స్ట్రైట్ కట్ అనమాట. ఇంకా అంబ్రెల్లా కట్ అవన్నీ ఉంటాయి, తర్వాత వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం పాకెట్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి 2 లేయర్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని సైడ్లో ఎటువైపు అంటే ఫస్ట్ పాకెట్ సైడ్ మనం అంతా యాడ్ చేసుకోవాలన్నమాట. ఏం లేదు, ఏదైతే ఎడ్జ్ ఉందో ఆ ఎడ్జ్లో మొత్తం 1/2 ఇంచ్లో వదిలేసి 1/2 ఇంచ్ అటువైపు ఖర్చు దగ్గర ఉంచుకొని మిగతాదంతా కూడా స్టిచ్ వేసుకోవాలి. పాకెట్ సైడ్ 4 లేయర్స్ కట్ చేసుకున్నాం కదా, 2 మనం 2 లేయర్లు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మొత్తం స్టిచ్ అనేది యాంకిల్ వరకు మొత్తం స్టిచ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. అండ్ 2 లేయర్స్ ఇలాగే స్టిచ్ వేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని మనకి ఒక లేయర్ని ఇలా విడిగా తీస్తే మొత్తం ఇలా ఉంటుందన్నమాట. సైడ్ పైన మీరు స్టిచ్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే వదిలేయచ్చు. ఒకవేళ వదిలేసే వాళ్ళు ఎవరైనా ఉంటే 2 స్టిచ్లు వేసుకోండి. నేనైతే పైన స్టిచ్ కూడా వేసానండి. ఇలా 2 మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇలా 2 లేయర్స్ 4 లేయర్స్ కాస్త 2 లాగా అయిపోతాయి. దీన్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసి మనం ఫస్ట్ ఏం జాయిన్ చేయాలంటే కిస్తా ఉంది కదా, కిస్తా దగ్గర మనం 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దానికి యాడ్ చేసేసుకోవాలి అటువైపు ఇటువైపు. సో రెండింటిని నేను స్టిచ్ వేస్తున్నాను బోత్ సైడ్స్. అది కూడా 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చు వదిలేసి స్టిచ్ వేసాను. ఇక్కడ మనం 2 సార్లు స్టిచ్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. 2 సైడ్స్ స్టిచ్ వేసిన తర్వాత నేను ఏం చేశానంటే పాకెట్ సైడ్ పైన స్టిచ్ వేసుకోమని చెప్పాను కదా, సో ఆ పాకెట్ వైపు మీద కూడా నేను డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసుకున్నాను. ఆ పాకెట్ దగ్గర వేసేటప్పుడు ఏంటి అంటే ఆ పాకెట్ ఓపెన్ లోపలికి వెళ్ళాలి కదా చెయ్యి, అది మాత్రం వదిలేసి మిగతాదంతా కూడా పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలాగనమాట. ఒకవైపుకి లోపల ఖర్చు అనేది ఒకవైపుకి పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. మొత్తం స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని విడదీస్తే మనకి 2 లెగ్స్ అనేవి సపరేట్ అవుతాయి. ఇప్పుడు సపరేట్ అయిన తర్వాత కింద అనేది లెగ్స్ని జాయిన్ చేసుకుంటాం. జాయిన్ చేసే ముందు ఫస్ట్ మనం యాంకిల్ దగ్గర స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది యాంకిల్ దగ్గర మీరు చిన్న స్టిచ్ వేసుకుంటున్నారా పెద్ద స్టిచ్ వేసుకుంటారా అనేది మీ ఇష్టము. నేను జస్ట్ మడత పెట్టి స్టిచ్ వేస్తున్నాను. ఒకవేళ బెల్ట్ మీకు 2 ఇంచెస్ కావాలి, 1.5 ఇంచ్ కావాలి అనుకుంటే దాన్ని బట్టి మీరు ఖర్చు పెద్ద పొడుగు అనేది పెంచుకోవాల్సి వస్తుంది. నేను చిన్న కుచ్చు అనేది పెట్టాను అంతే. సో ఇప్పుడు ఏంటంటే నేను మొత్తం లెగ్స్ అనేది జాయిన్ చేస్తున్నా. లెగ్స్ జాయిన్ చేసేటప్పుడు మిడిల్లో మనకి కిస్తా ఉంది కదా, ఆ కిస్తా దగ్గర నుంచి మనం కుట్టు అనేది వేసుకుంటే సరిగ్గా వస్తుంది.
మిడిల్‌లో స్టిచ్ ఉంది గదా! ఆ స్టిచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఖర్చు వైపు ఏంటంటే జస్ట్ 1 ఇంచ్ పెట్టాను నేను. 1 ఇంచ్ పెట్టుకొని మొత్తం స్టిచ్ అనేది వేస్తే చూడండి యాంకిల్ దగ్గర గూడా కరెక్ట్‌గా వచ్చింది. కొంతమందికి కరెక్ట్‌గా రాదు. అది మనకి ఎప్పుడైతే మనం ఫస్ట్ నుంచి జాయిన్ చేస్తామో అప్పుడు అటు ఇటుగా అవుతుందనమాట. అదే కిస్తా దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే కరెక్ట్‌గా వస్తుంది. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు బారుకి ఫస్ట్ నుంచి కూడా మొత్తం సెకండ్ స్టిచ్ అనేది వేసుకోండి. వేసుకుంటే మనకి అయిపోతుందనమాట. నేను 1 ½ ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకున్నాను. 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. మొత్తం అయిపోయిన తర్వాత ఏంటంటే నేను తిరగతిప్పేస్తున్నాననమాట ఖర్చు వైపు కాకుండా. సో, చూసారు గదా! ఇలా వస్తుంది మనకి. ఇది అయిపోయిన తర్వాత పైన మనం బెల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 4 ఇంచెస్ బెల్ట్‌ని మనం మడత పెడితే 2 ఇంచెస్ అవుతుందనమాట. సో, ఇక్కడ మనకి పాకెట్స్ చూడండి. పాకెట్స్ అయిపోయాయి. ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉంది. ఇప్పుడు బెల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు ఏంటంటే సైడ్స్ ఇప్పుడు మొత్తం బెల్ట్ తీసుకున్నప్పుడు ఎంత నడుమైతే ఉందో అంత తీసుకున్నప్పుడు ఒకవైపు ఓపెన్ ఉంటుంది కదా! దాన్ని క్లోజ్ చేసుకుంటున్నాము. క్లోజ్ చేసుకున్న తరువాత మనకి ఏదైతే ప్యాంట్ ఉందో ఆ ప్యాంట్‌ని ఆ బెల్ట్‌కి లోపలికి ఇలా పెట్టేసి పైన ఒక స్టిచ్ వేసుకుంటాం. పైన బెల్ట్‌ని ప్లస్ ప్యాంట్ క్లాత్‌ని మొత్తం కూడా ఒక స్టిచ్ అనేది మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తా. స్టిచ్చింగ్ అనేది ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. మిడిల్‌లో కావాలా లేకుంటే సైడ్ నుంచా అనేది ఏమి ఉండదండి. మనకి ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. దీనికి నేను ఎలాస్టిక్ వేద్దాం అనుకుంటున్నా. కాకపోతే ప్రెజెంట్ నా దగ్గర లేదు. బట్ ఇలాగా స్టిచ్ వేసుకుంటే ఎలాస్టిక్ వేసుకోవచ్చు అని చెప్పి చూపిస్తున్నాను. సో, పైన మనకి బెల్ట్‌ని, ప్యాంట్ క్లాత్‌ని రెండిటిని జాయిన్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఖర్చు వైపు ఏదైతే ఉందో అక్కడ మనకి 1/2 ఇంచ్ అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. కుట్టు జారిపోకుండా ఉంటుంది. ప్యాంట్‌కి బెల్ట్ క్లాత్‌ని జాయిన్ చేసిన తర్వాత తిప్పి దాన్ని బెల్ట్ క్లాత్‌ని అనేది తిప్పి లోపల వైపుకి ఖర్చు ఉంది కదా! ఆ ఖర్చు కనబడకుండా దాన్ని కవర్ చేసుకుంటూ బెల్ట్ క్లాత్‌ని కూడా ఒకవేళ స్టిచ్ అవసరం లేదు అనుకుంటే ఓకే. దీనికి ఎడ్జ్‌లో మంచి ఫినిషింగ్ ఉందనమాట. సో, అందుకని చెప్పి దానికి లోపల వైపుకి పెట్టేసుకొని స్టిచ్ అనేది వేస్తున్నాను. స్టిచ్ వేసేటప్పుడు ఏంటి అంటే కొంచెం ఎక్కడైనా సరే మీరు స్టార్టింగ్ ఎక్కడి నుంచైనా వేసుకోండి. ఒకవైపు స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ స్ట్రైట్ అంతా కలుపుకున్న తర్వాత ఇలాగా లాస్ట్‌కి వచ్చేలోపు కొంచెం గ్యాప్ ఉండేటట్టు చూసుకొని ఆపుకోండి. ఈ గ్యాప్‌లో మనం ఎలాస్టిక్ అంతా పిన్ని సహాయంతోటి మొత్తం దూర్చేసుకున్న తర్వాత ఎలాస్టిక్‌ని కుట్టేసి మళ్ళీ అంతా కూడా చేసుకోవచ్చు. అండ్ ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి ఏంటి అనేది నేను షరారా ప్యాంట్ పెట్టినప్పుడు దానికి ఎంత అనేది నేను పెట్టాను. దాన్ని చూడండి మీకు అర్థమవుతుంది. ఎలాస్టిక్ లేదు అందుకనే నేను వేయలేదు. సో, పలాజో ప్యాంట్ అయితే అయిపోయింది. పాకెట్స్ కూడా రెడీ అనమాట. మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేసి షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. ఏదైనా అర్థం కాకపోయినా మెజర్మెంట్స్ కావాలని అనుకున్నా కూడా కామెంట్స్‌లో పెట్టండి. నేను ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి.